మిథున రాశి వాళ్ళకి 15 రోజుల్లో 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి. 2వ స్థానంలో గురుడు, 3వ స్థానంలో కేతువు, పంచమంలో శుక్రగ్రహ సంచారము, షష్టంలో కుజ రవి బుధ గ్రహ సంచారాలు అద్భుతంగా యోగిస్తున్నాయి అని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలి అనుకుంటే మిథున రాశి వాళ్ళకి 15 రోజుల్లో ఏదైనా ఆర్థికంగా గ్రో అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మిక వస్తు లాభాలు, ఆకస్మిక వస్త్ర లాభాలు, ఆకస్మికంగా వచ్చేటువంటివన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తూ ఉంటాయని చెప్పొచ్చు. కెరీర్లో కూడా మంచి గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. తర్వాత షష్టంలో కుజగ్రహ సంచారం వల్ల కోర్టు సమస్యలు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, భూ వ్యవహారాలు కానీ ఏదైనా ఉంటే వాటన్నిటిలోనూ కూడా మంచి విజయాలు చూసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. 6వ స్థానంలో రవిగ్రహ సంచారం వల్ల రాజకీయ నాయకులకి మంచి లబ్ధి అనేటువంటిది చేకూరడం కానీ, గౌరవ మర్యాదలు పెరిగేటువంటి యోగం కానీ చాలా బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని చూసేటువంటి అవకాశాలు బాగున్నాయి. సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాల్లో చాలా బాగా రాణిస్తారు అని చెప్పొచ్చు. మిథున రాశి వాళ్ళకి ఈ 15 రోజుల్లో 6 గ్రహాలు యోగిస్తున్నాయంటే దిస్ ఇస్ ద గోల్డెన్ ఛాన్స్ అండి. మీరు ఏం చేస్తూ ఉన్నా సరే ప్రయత్నాన్ని చాలా బలంగా ప్రయత్నం చేయండి, సంకల్ప శక్తిని పెంచండి. ఇంకా రాత్రి పగలు ఖచ్చితంగా కూర్చోండి. ఏదైనా అప్పుల విషయంలో అప్పులున్నా తీరిపోతాయి, కుజుడు బాగున్నారు కాబట్టి. శుభకార్యాలు జరుగుతాయి, వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానాది విషయాలు చాలా బాగున్నాయండి. కొద్ది గొప్ప శని రాహువులు ఇద్దరు కూడా అనుకూలించట్లేదు. శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి, శుక్రవారం నాడు దుర్గాదేవిని దర్శనం చేసుకోండి. ఆ ఆలయానికి వెళ్ళినప్పుడు వచ్చే ఎనర్జీస్ అనేటువంటివి రాహు శని ఇచ్చేటువంటి ఎనర్జీస్ని, ఆ దోషాన్ని తగ్గిస్తూ ఉంటాయి. సో తెలియకుండానే ఆ దోషం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది 15 రోజుల్లో. ఒకవేళ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే సుదర్శన చండీ హోమం చేయించండి, చాలా అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు.